ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ధ్వంసం చేశాడో మీ అందరికీ తెలుసు. అదే విధంగా ఇంకో పక్క చూస్తే సామాజిక న్యాయం పేరుతో ఆ రోజు అనేక హామీలు ఇచ్చి అనేక విధాలుగా కూడా అందరినీ ఆదుకుంటామని చెప్పి ఏ విధంగా మోసం చేశాడో 5 సంవత్సరాల పరిపాలనే దానికి నిదర్శనం. అదే విధంగా ఈరోజు ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఏ వర్గాలైతే ఇబ్బంది పడ్డాయో, ఎవరెవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇబ్బందులు పాలయ్యారో వాళ్ళందరి కోసం నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన, అదేవిధంగా బీజేపీ సంయుక్తంగా కూడా ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అదే మేనిఫెస్టోని ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో 3 పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఏ విధంగా బీసీ డిక్లరేషన్ కి సంబంధించి ఈరోజు బీసీ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ రోజు రిజర్వేషన్ కి సంబంధించి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కానీ, ఆయన వెనుకబడిన వర్గాలకి రాజకీయంగా కూడా అనేకమైన ఉన్నత పదవులు రావడంలో కానీ, అదేవిధంగా వాళ్ళకి అనేక విధాలుగా కూడా ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సంబంధించి 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని 10% తగ్గించి ఆ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలు నట్టేయటం నుంచి కనీసం రాజకీయాల్లో కూడా బీసీలు అనగదొక్కాలి ఉక్కు పాదంతో అణిచివేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అందుకోసమే ఈ రోజు బీసీల కోసం బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని సంబంధించి 50 సంవత్సరాల వయసు ఉన్న వారికి అందరికి కూడా నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఈ రోజు ఈ మేనిఫెస్టో ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఈ 5 సంవత్సరాలు బీసీల పట్ల ఏ విధంగా విధానం అవలంబించాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేశారు. బీసీలకు సంబంధించిన చేతి వృత్తులు, కుల వృత్తిదారులను ఆదుకున్న దాఖలాలు లేవు. 67 కార్పొరేషన్లకి చైర్మన్ చేశారని చెప్పి ఒక్క పైసా కూడా ఒక్క కార్పొరేషన్ కూడా విధించిన దాఖలాలు లేవు. అదేవిధంగా బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా దారి మళ్లించాడు. ఎందుకు ఇవన్నీ చెప్తామంటే, ఈ రోజు రాబోయే రోజుల్లో బీసీల కోసం ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా కూడా వారికి అగ్రపీట వేసి వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సముచితమైన గౌరవం బడ్జెట్ లో కేటాయింపులు ఇస్తామని కూడా ఈ రోజు ప్రకటించడం మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ పదవుల్లో కూడా 34% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని కూడా ఈ రోజు బీసీలకు అందరికి కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం ఖచ్చితంగా కూడా చట్టసభల్లో కల్పిస్తామని కూడా ఈ రోజు ఉమ్మడి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగిందంటే, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఈ రోజు అటు చంద్రబాబు నాయుడు గారు గాని, ఇటు పవన్ కళ్యాణ్ గారు గాని, ఇటు నరేంద్ర మోడీ ఆశీస్సులతో బీజేపీ గాని 3 పార్టీలు కూడా ఈ రోజు ఏకధాటిగా బీసీలు అందరికి కూడా ఇవన్నీ హామీలు ఇవ్వడం జరుగుతా ఉంది. అదేవిధంగా బీసీల ఆర్థికాభివృద్ధి కోసం ఉపాధికి ప్రోత్సాహకాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆర్థికంగా కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి పారిశ్రామిక రంగంలో కూడా వాళ్ళకు ప్రాధాన్యత కల్పించాలని గతంలో అనేక విధాలుగా కూడా ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అవన్నీ కూడా మాటలకే పరిమితమై ఎక్కడ కూడా ప్రోత్సహించిన దాఖలాలు లేవని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలను అందజేస్తామని కూడా ఈ రోజు హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి బీసీ దీనికి సంబంధించిన ఏదైతే మనకు
సర్టిఫికేట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా పర్మనెంట్ గా కూడా సర్టిఫికేట్ మంజూరు చేస్తామని చేయడం కాకుండా ఈ రోజు యాదవులకి కురుబులకి సంబంధించి ఏదైతే అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్లు స్థాపనకు రాయితీలు, అదేవిధంగా గొర్రెలు మేకలు పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం, ఈ విధంగా ఈ రెండు ప్రధానమైన కులాలకు సంబంధించి కూడా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఇవన్నీ ఇస్తామని చెప్పడం, అదేవిధంగా చేనేత ఉత్పత్తులకు సంబంధించి జిఎస్టి రియంబర్స్మెంట్ చేస్తామని కూడా ఈ రోజు హామీ ఇస్తా ఉన్నాం. ఆ విధంగా వాళ్ళ జీవితాల్లో కూడా చేనేత సంబంధించి వాళ్ళ యొక్క జీవన విధానంలో కూడా సమూలంగా మార్పు వచ్చి వాళ్ళ ఆర్థికంగా కూడా బలోపేతం చేయడానికి కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లడంలో పవర్ రూమ్లకు సంబంధించిన 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు సంబంధించి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా కూడా ఈ రోజు మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతోంది. అదేవిధంగా న్యాయ బ్రాహ్మణులకు సంబంధించి దేవాలయాల్లో పనిచేసే న్యాయ బ్రాహ్మణులకు 25 గౌరవ వేతనం, షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. ఈ వర్గాలన్నీ కూడా ఆర్థికంగా చాలా చితుకుబడి ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% కేటాయించే విధంగా కూడా రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం, అదేవిధంగా వడ్డేర క్యాస్ట్ కి సంబంధించి ఏదైతే క్వారీల్లో 15% రిజర్వేషన్, రాయల్టీ, సీనరేజీ ఛార్జీలు మినహాయింపు ఇచ్చే విధంగా 15% వాళ్ళకి కలిసి వచ్చే విధంగా కూడా వాళ్ళ కుల వృత్తి కాబట్టి వడ్డేర్లకి వాళ్ళకు కూడా ఆ విధంగా ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రజక జోపీ ఘాట్ల నిర్మాణాలకు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు పరిపాలన అనేక విధాలుగా కూడా ప్రోత్సాహకాలు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ కూడా ఆ ప్రోత్సాహకాలు ఇస్తూనే విద్యుత్ ఛార్జీల రాయితీని కూడా ఈ రోజు మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతోంది. అదేవిధంగా ఈ రోజు మత్స్యకారులకు సంబంధించి సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం జీవో నెంబర్ 217 రద్దు చేస్తాం. అదేవిధంగా రోడ్లు మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్ ఆర్థిక సహాయం. ఎందుకంటే వీళ్ళు సముద్రంలో చేపలు పట్టేదానికి వెళ్ళినప్పుడు చాలా అవసరం పడతారు. సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళ బిడ్డలు గాని వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆదుకునే విధంగా కూడా ఈ సహాయం 20,000 రూపాయల సహాయం అనేది వాళ్ళ బిడ్డలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని కూడా ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది పాడి రైతులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కార్మికులకు సంబంధించి ఈరోజు మేడే ఈరోజు మర్చిపోయాను. అందరూ కూడా మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా, కర్షకులకు అందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళందరూ కూడా కార్మికులకు అందరూ కూడా అండగా ఉండే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఆదుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కార్మిక లోకం ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజు వాళ్ళందరూ కూడా ఆదుకునే దిశగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా నిర్ణయాలు తీసుకుంటాము. అన్ని వర్గాల మన్నలను పొందే విధంగా పరిపాలన కొనసాగబోతా ఉంది. ఈ రాష్ట్రం మళ్లీ గతంలో మాదిరిగా భారీ ఎత్తున కూడా అందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా ఆర్థికంగా కూడా ప్రతి కుటుంబాన్ని బలోపేతం చేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తూ, అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించి మన యొక్క జీవితాల్లో ధ్వంసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి మన అందరి పరిపాలన, అందరూ మెచ్చే పరిపాలన తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ హామీ ఇస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆదరించమని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటాము.